తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 15న వరంగల్లో జరగనున్న విజయ గర్జన సభకు ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి కార్యకర్తలు భారీగా తరలిరావాలని నాగోల్లో నిర్వహించిన ఎల్బీనగర్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చిన స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 16న వరంగల్లో జరగనున్న సభను విజయవంతం చేయాల్సిందిగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఇతర రాష్ట్రాలు సైతం ఆకర్షితులై పథకాలను ప్రవేశపెడుతున్నారని, తన నియోజకవర్గంలో తన దృష్టికి తీసుకువచ్చిన పలు ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని వాగ్దానం చేశారు. కాబట్టి మీరెవరు తగ్గొద్దు, ఎందుకంటే సంఖ్య పెరగాలి కానీ సంఖ్య తగ్గొద్దు. మనకు స్వాతంత్రం తెచ్చినప్పుడు మహాత్మా గాంధీ ఎలాగైతే మన కేసీఆర్ గారు, కావున కేసీఆర్ గారికి మనం ఏ ఎలక్షన్ వచ్చినా ఏ ఇబ్బంది 10 బస్సులు నిండాలి. కాబట్టి ఎవరైనా మొన్ననే అనగారు సూచన ఇచ్చిండు, ఎవరైనా ఒక కమిటీ ఒకసారి రెండవసారి రాకపోతే కంపల్సరీ తప్పించి ఎవరైతే ఆ పదవికి న్యాయం చేస్తో ఆ పదవికి కంపల్సరీ వారిని పూర్తి చేసి సమీకరించాలని. కావున అలా సుధీరన్న గారు గవర్నమెంట్ తరఫున తీసుకెళ్లి అప్పీల్ చేసి వాళ్ళ యొక్క కోరికలు అంటే అనగానే సుధీరన్న తీర్చలేడు, దాన్ని పోతూ ఆ రోజు ఎట్లా చేసినామో ఆ విధంగా చేసి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. లక్షల మంది సభ్యత్వాలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక పక్క సంక్షేమానికి ప్రాతినిధ్యం ఇస్తూ ఒక పక్క అభివృద్ధికి ప్రాతినిధ్యం ఇస్తూ రెండింటినీ కూడా సమతుల్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా కలిసికట్టుగా ఉన్నప్పుడే మనం ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోతాం. ఏదో నాయకుడు అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏదో పార్టీ కమిటీలలో మెంబర్గా అయినాం, మనం మీటింగ్ ఉంటే పోతాం, లేకపోతే లేదు, లేకపోతే మనం వేరే రాజకీయ సన్నాహక మీటింగ్ ఏర్పాటు చేసి కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన 34 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎటువంటి ఆరోపణలు లేకుండా మచ్చలేని నాయకుడు మన సుధీర్ అన్న నాయకత్వంలో, మరి అదేవిధంగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గారు, మరి అమరావతి లక్ష్మీనారాయణ గారు, నా సహచర మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, ఇక్కడ ఇచ్చేసిన ఉద్యమకారులు, మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మన కేటీఆర్ గారి దగ్గరికి మేము వస్తుంది. బతుకమ్మ చీరలు 1000 చీరలు ఇచ్చినాం మనం. బోనాల పండుగకు హైదరాబాద్లో ఒక కేసీఆర్ గారు మాత్రమే బోనాల పండుగకు బెదిరించే సందర్భం ఉంది. ఇది నిజమా కాదా? ఒకటే బోనాల పండుగకి ఇచ్చినాం, విద్యుత్ ఇచ్చినాము, తర్వాత రజకులకు, నాయి బ్రహ్మలకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం, గొర్రెలు ఇచ్చినాము, తర్వాత మత్స్యకారులకు ఇచ్చినాము, మిషన్ భగీరథ చేసుకున్నాము, మిషన్ కాకతీయ చేసుకున్నాం, మిషన్ భగీరథ హైదరాబాద్ హైయెస్ట్. అలాగే ఎల్బీనగర్ అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్న గారికి, అలాగే మన ఎమ్మెల్సీ దయానంద్ గారికి, చైర్మన్ లక్ష్మీనారాయణ గారికి, నా తోటి ఉన్న మాజీ కార్పొరేటర్లకి, డివిజన్ ప్రెసిడెంట్లకి, కార్యక్రమాలు మనం చెప్పుకుంటూ పోతే మనం వరంగల్ ప్రతి ఒక్కరు వస్తారు. ఎందుకు తీసుకున్న కళ్యాణ లక్ష్మి కానీ చైర్మన్ లక్ష్మీనారాయణ గారికి, మరి ఉద్యమకారులకి, టెంపుల్ కమిటీ చైర్మన్లకి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా మా మహిళల సందర్భంగానే యువతబద్ధంగా ముందుకు రావాల్సి అంటే రోజు ఇవన్నీ కూడా డ్రైనేజ్ వ్యవస్థను కూడా మరి ఆ రోజు మన నేను కూడా ఇంతకుముందు ఎల్బీనగర్ పట్టణ అధ్యక్షుడు చేసినప్పుడు కూడా ఒక ధర్నా చేయడం జరిగింది. మనము ఇక్కడ ఉన్నటువంటి చెరువులలో డ్రైనేజ్ వ్యవస్థ మరి ఇప్పుడంతా కూడా డ్రైనేజ్ చెరువులలో కలిపి ఆ రోజు ప్రాజెక్ట్ వర్క్ కింద తీసుకోవాలంటే 400-500 కోట్ల రూపాయలు దాని వ్యయం అవుతుందని చెప్పేసి ఆ రోజు ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. వరంగల్లో జరగబోయేటువంటి విజయ గర్జన సభ ఎంతో మంది సూచనలు చేశారు. మరి ఆ సభను ఏ విధంగా మన వర్గం చాలా పెద్దది కాబట్టి అత్యధిక శాతం మనం వరంగల్ సభకు మరి ఆ సభను విజయవంతం చేయడానికి మీ అందరం కూడా కృషి చేయాలని చెప్పి సభాముఖంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎంపీ అడుగుతున్నా, ఆయన ఎంపీ అధ్యక్షుడు కానీ
ఒక్క 10 లక్షల ఇస్తోనే ఎప్పుడైనా కలిసి చేసావా? ఏడైనా చూపి నేను వస్తా. నాకు యూజర్ ఇస్తావా? 10 మంది వారి గుద్ద మీద అని చెప్పాడు. తప్పకుండా చేసే బాధ్యత మనది. కేసీఆర్ నాయకత్వంలో, సుధీర నాయకత్వంలో తప్పకుండా చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు తన పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా మొన్ననే జరిగిన పిఎన్బి సమావేశంలో భక్తులందరూ కూడా నొక్కి చెప్పడం జరిగింది. మీరందరూ కూడా విన్న సంగతి, మీరంతా కూడా కళ్ళతో చూసిన సంగతి. ఈరోజు మనం 20 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంలో రాబోయే 15 తారీఖు నాడు వరంగల్లో జరిగే విజయ గర్జన సభకు ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున సభకు పోవాల్సిన అవసరం ఉంది. మరి మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు మరి డివిజన్ అధ్యక్షులు భూస్వామి చేయాల్సినట్టుగా లిస్ట్ ఇస్తే ఆ లిస్టు మేము తెలంగాణ గవర్నమెంట్ పంపించేసేసి ఇంకా అదనంగా బస్సులు అవసరం ఉంటే ఇంకా బస్సులు తెప్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక వారం రోజుల బిఫోరే మాకు ఆ లిస్టు సబ్మిట్ చేయాలని చెప్పేసి వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నాను. మరి ఇకపోతే మనం కొంత జరిగిన అధికారంలోకి వచ్చిన ప్రజలకు చేసిన కార్యక్రమాలు ఏంటనే సంగతి స్పష్టంగా మీ అందరి గురించి చెప్పడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. అత్యధిక ధాన్యాన్ని పండించిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఆ ఘనత కూడా సాధించుకుంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. మరి అలాగే మిషన్ కాకతీయ, మరి కాళేశ్వరం ప్రాజెక్టు, మరి అనేక సంక్షేమ పథకాలు, వికలాంగుల పెన్షన్, విధవరాల పెన్షన్, మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మరి ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు, మరి రైతన్నల నేస్తమైన రైతు బంధు పథకం, మరి ఈ మధ్యనే ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం మీకు అందరూ కూడా తెలిసిన విషయం. ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని మీ అందరితో మనం చేసుకుంటాము. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటుంటే మన భారతీయ జనతా పార్టీ సోదరులు ఎన్నో అవాకులు చవాకులు పెరుగుతున్నాం. ఈరోజు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, రోజు రోజు పెట్రోల్ ధర పెరుగుతుంది, రోజు రోజు గ్యాస్ ధర పెరుగుతుంది. ఒక 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం గ్యాస్ ధర చాలా తక్కువ ఉండే, ఇప్పుడు 1000 దాటిపోయింది. పెట్రోల్ ధర 100 దాటిపోయింది. డీజిల్ ధర కూడా దాదాపు 100 దాటిందట. మరి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే గడిచిన 6 నెలల్లోనే ఎంత మార్పు, ఎంత ధరలు పెరిగిన సంగతి మీ అందరూ కూడా ఒకసారి గ్రహించాలని చెప్పి మనం చేసుకుంటాము. పెరుగుతాయి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగితే ఆ పెరిగిన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వినియోగదారుల మీద పడతాయి. అంటే ఒక లారీలో సబ్బుల లోడ్ తీసుకపోతే లారీకి కిరాయి గతంలో 10,000 ఉంటే పెట్రోల్ ధర పెరగగానే 12,000 అవుతుంది. ఈ 12,000 ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మీద పెడతారు. ఛార్జీ మీద పెరిగినప్పుడు ఆ సబ్బుల కంపెనీ వాడు ఈ యొక్క సబ్బు ధర 10 పైసలు 15 పైసలు పెంచుతాడు. అది వినియోగదారుల మీద పడతారు. ఈ విధంగా దేశంలో ఉన్న అన్ని వస్తువుల మీద ధరలు పెంచుకుంటూ ఎక్కడ కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో లేని విధంగా పరిపాలన చేసుకుంటూ రైతులు మాకు అన్యాయం అవుతుంది, మాకు ఇబ్బంది జరుగుతుంది చెప్పి ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద వాళ్ళ మంత్రివర్గం యొక్క కొడుకు ఒక ఆయన కారును తీసుకుపోయి ఆ యొక్క గుంపును చెదరగొట్టే ప్రయత్నం చేసి 2-3 ప్రాణాలు బలి తీసుకున్న సంఘటన. కాబట్టి బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని దయచేసి తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. బీజేపీ అంటేనే ఈరోజు మీ అందరూ కూడా తెలిసిన విషయమే, విశాఖ ఉక్కు అమ్మేస్తుండు, ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకాన్ని పెట్టిండు, చివరికి రైల్వేస్ కూడా అమ్మేస్తారట. అంటే ప్రజల యొక్క ప్రాపర్టీని అమ్మకానికి పెడుతుంది. కాబట్టి దీన్ని బీజేపీ అనేది వీల్లేదు, బేచో జనతా ప్రాపర్టీ, అదే బీజేపీ ప్రస్తుత నినాదం. కాబట్టి ఇవన్నీ తీవ్ర స్థాయిలో తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో మన కేటీఆర్ గారు చెప్పిండ్రు, ఇక్కడ గూగుల్ కార్యక్రమానికి ప్రశాంత్ గౌడ్ గారికి అలాగే ఉద్యమకారులకి నా తరఫున మీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే డైరెక్టర్లకు మరియు
చైర్మన్లకు, టెంపుల్ చైర్మన్లకు మరియు ఎక్స్ డైరెక్టర్లకు కావాలంటే కూడా మన సుధీర్ రెడ్డి అన్న వారిని రిక్వెస్ట్ చేస్తారు. తప్పకుండా 200% కూడా, ఎందుకంటే అందరికి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ ఉంది. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఆనాడు కార్యక్రమం పాల్గొని ఈ తర్వాత మీరు ఇవాళ ఈ సభ జరిగిన తర్వాత కూడా మీరు బస్తీ సంఘాలు, కాలనీ సంఘాలతో కూడా వాళ్ళతో కూడా మీరు మీటింగ్లు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశము ఇక్కడ జరగడం జరిగింది. దాదాపు ఎల్బీనగర్ డివిజన్లో ఉన్న అనేక డివిజన్ల నుంచి, అన్ని డివిజన్ల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చిండ్రు. రాబోయే 15వ తారీఖున వరంగల్లో జరగబోయే మహాగర్జన సభకు ఆ విషయాన్ని మాట్లాడుకుంటూ రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, మరి ప్రజల్లో కార్యక్రమాలను ఏ విధంగా తీసుకుపోవాలనే దాని మీద కూడా చర్చించడం జరిగింది. అంతా మీటింగ్ సవ్యంగా జరిగింది. 15వ తారీఖున విజయ గర్జన సభకు పెద్ద ఎత్తున ఎల్బీనగర్ నుంచి జనాన్ని మేము తీసుకుపోవడం జరుగుతుంది.